పోతే వైసీపీ అరాచకం ఏంటో ప్రధానికి చూపించారంటూ వీళ్ళ కంప్లైంట్, కలెక్టర్లు ఎస్పీలపై ఈసీ నిఘా అంటూ మరొక వార్త. ఇకపోతే ఎన్నికల కోడ్ అపహాస్యం అంటూ పోలీసులు యంత్రాంగం పక్షపాతం విడనాడాలి, ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హితవు. జగన్ కటౌట్ వద్ద నిరసన, సాయంత్రానికి తొలగించిన అధికారులు. రాష్ట్ర ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అపహాస్యం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విమర్శించారు. నియమావళి అమలు దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరో రకంగా ఉందన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాళ్ళు ముఖ్యమంత్రి జగన్ కటౌట్ వద్ద ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాటిపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ అరాచకాలకు ఇదో నిదర్శనం అన్నారు. కాగా మంగళవారం సాయంత్రం అధికారులు ఆ కటౌట్ను తొలగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన పత్రాలపై ముద్రించి సీఎం బొమ్మలు ఏ విధంగా తొలగిస్తారో వాటిపై చర్యలు ఏమిటో అర్థం కావట్లేదని రమేష్ కుమార్ పేర్కొన్నారు. రేషన్ సరఫరా చేసే వాహనాలపై సీఎం చిత్రాలను ఇప్పటివరకు తొలగించలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విద్యార్థులు తీసుకునే సర్టిఫికెట్లతో పాటు అనేక పత్రాలపై సీఎం బొమ్మలు కొనసాగుతున్నాయన్నారు. రైతుల పొలాల్లో వేసిన రాళ్లపై కూడా ఆయన ముఖ చిత్రం ఉందని చెప్పారు. రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించి ప్రజల్లో భద్రతాభావం నిలపాలని సూచించారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ వనరులు, వ్యవస్థలను సిబ్బంది నిస్సిగ్గుగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని నిమ్మగడ్డ అన్నారు. ఓవరాల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా ఇదివరకు ఆయన మేధావి కింద చూడాలని ఆయన కోరుకునేవారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నట్టుంది. ఎన్నికలప్పుడే అర్థమైపోయింది. మొదటి దశ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అప్పట్లో కరోనా ఉందన్నా సరే ఎన్నికలు జరపాలన్నారు. జరిపిన తర్వాత ఎప్పుడైతే 80% పైగా సర్పంచ్ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచిందో వెంటనే నెక్స్ట్ ఎన్నికల్ని ఆపేసుకొచ్చారు. అప్పుడు మేము నిర్వహిస్తామన్నా ఆపుకొచ్చారు. ఆ తర్వాత అంటే కొంత గ్యాప్, దాదాపు ఏడాది పాటు గ్యాప్ కరోనాని అడ్డం పెట్టి